జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. దేవుడు నీకు కోరుకున్నంత ధనం ఇవ్వకపోవచ్చు, కానీ కోరుకున్న దానికంటే ఎక్కువ మంచి గుణం ఇచ్చినప్పుడు అదే అదృష్టంగా భావించు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, డిసెంబర్ 24, 2025, బుధవారం. తిథి చవితి, మధ్యాహ్నం 1:11 వరకు, తదుపరి పంచమి. నక్షత్రం శ్రవణం, ఉదయం 7:07 వరకు, తదుపరి ధనిష్ట. యోగము హర్షణము, సాయంత్రం 4:02 వరకు, తదుపరి వజ్రము. కరణం విష్టి, మధ్యాహ్నం 1:11 వరకు, తదుపరి భవ. రాత్రి 1:30 వరకు, తదుపరి బాలవ. సూర్యోదయం ఉదయం 6:33, సూర్యాస్తమయం సాయంత్రం 5:42. చంద్రోదయం ఉదయం 9:44, చంద్రాస్తమయం రాత్రి 9:28. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 12:07 నుండి 1:31 వరకు. యమగండం ఉదయం 7:56 నుండి 9:20 వరకు. గుళిక కాలం ఉదయం 10:43 నుండి మధ్యాహ్నం 12:07 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:45 నుండి మధ్యాహ్నం 12:29 వరకు. వర్జము ఉదయం 11:19 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 9:23 నుండి 11:04 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:50 నుండి 5:41 వరకు. శుభ గడియలు ఉదయం 6:33 నుండి 7:55 వరకు. తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 4:59 వరకు. డిసెంబర్ 24, బుధవారం. ఈ రోజు ఉన్న తేదీ చవితి, మధ్యాహ్నం 1:11 వరకు ఉంది, తదుపరి పంచమి. ఈ రోజు శ్రవణ నక్షత్రం ఉదయం 7:07 వరకు ఉంటుంది, తదుపరి ధనిష్ట. బుధవారం ధనిష్ట నక్షత్రం కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం కాదు. చవితి రిక్త తిథి కాబట్టి మనం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు వినియోగించము. కాబట్టి ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే లగ్న ముహూర్తాలకు పంచాంగం వలన కలిగే దోషాలు ఉండవు, కాబట్టి శుభకార్యాలు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు రాత్రి 7:46 వరకు మకర రాశిలోను, తదుపరి కుంభ రాశిలోను, సూర్యుడు ధనుస్సు రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు రాత్రి 7:46 వరకు మిథున రాశి వారికి, తదుపరి కర్కాటక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు రాత్రి 7:46 వరకు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు: మేషం, వృషభం, సింహం, కన్యా, ధనుస్సు, కుంభం. నిన్నటి ప్రశ్నకు సమాధానం: విష్ణు పురాణంలో 23,000 శ్లోకాలు ఉన్నాయి. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: శివపురాణంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం,
సినీ నటీమణి బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి గారి వర్ధంతి. సినీ నటులు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ గారి వర్ధంతి. సినీ నేపథ్య గాయకులు మహమ్మద్ రఫీ గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. డిసెంబర్ 24 బుధవారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి శుభవార్త వింటారు. వృషభ రాశి ప్రశంసలు లేదా బహుమానాలు అందుకుంటారు. మిథున రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కర్కాటక రాశి పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. సింహరాశి తీపి కబురు వింటారు. కన్యా రాశి ఆనందంగా గడుపుతారు. తులారాశి అవసరానికి కావలసిన ధనం అందుతుంది. వృశ్చిక రాశి ఆనందంగా గడుపుతారు. ధనుస్సు రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. మకర రాశి దైవ బలం రక్షిస్తుంది. కుంభరాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. మీన రాశి ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే సూచనలు ఉన్నాయి. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.